హాయ్ అండి. ఎలా ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదండి. మేమైతే బాగున్నామండి. ప్రస్తుతానికైతే ఈ వాటర్ అయితే తగ్గిపోవడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవటం అయితే అయిపోయిందండి. కానీ ఈ మిషన్స్ వచ్చేసి జాక్ మిషను అంతా తడిచిపోయింది అని చెప్పాను కదా. అది ఏమైందంటే కొన్న ఆయనకి కాల్ చేస్తే ఆయన అన్నారు అది అసలు స్టార్ట్ చేయొద్దు, తీసుకురండి అని చెప్పారు. సరే అయితేనే మరి ఇప్పుడేమో ఈ పాత మిషన్ నేను తీయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఏమైందంటే ఈ కస్టమర్ కాల్ చేసి నాకు అర్జెంటుగా బ్లౌజ్ కావాలండి అని చెప్పారు. నేనేం చెప్పానంటే ఇది ఇలా ఉంది కదండి, మరి పరిస్థితి మిషన్స్ అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి, అన్నీ తడిచిపోయినాయి కదా అని చెప్తే ఆవిడన్నారు, అయ్యో భలే పని అయింది, మీరైతే బాగా స్టిచ్చింగ్ చేస్తారు కదా, ఒక బ్లౌజ్ అర్జెంటుగా ఏమైనా ఇస్తారేమో అని కాల్ చేశానన్నారు. సరే ఆవిడ రిక్వెస్ట్ చేశారు కదా అని చెప్పి నేనేం చేశానంటే మళ్ళీ కాల్ చేస్తానండి, నాది పాత మిషన్ ఉంది, అది అయితే దాన్ని ఏమన్నా లైన్ చేస్తే ఆయిలింగ్ చేస్తే పనిచేస్తుందేమో చూస్తాను, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పానమాట. చెప్పాక ఇప్పుడు దీన్ని ఈ పాత మిషన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు నేను దీన్ని తీయాల్సి వచ్చిందండి. ఇది ఏమైందంటే 1 ఇయర్ అయిపోయింది అసలు వాడక, అట్లా ఆపేశాను. దానికి తోడు ఇప్పుడు వాటర్ వల్ల బురద వల్ల ఇది బాగా పట్టేసి తుప్పు పట్టేసింది అనమాట. అందువల్ల ఏం చేశానంటే దీన్ని మొత్తం అంతా ఒకసారి ఆయిలింగ్ చేశాను. ఆయిలింగ్ చేసి తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు దీనికి మోటార్ కూడా తడిచిపోయింది, ఆ మోటార్ కూడా పక్కన పడేసాను. ఇప్పుడు దీనికి ఒక థ్రెడ్ వేసానండి, ఇలా థ్రెడ్ కూడా పాతదే ముడి వేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్టిచ్ చేస్తే అసలు కదలలేదు, తిప్పితే ఇలా చక్రం కూడా కదలని పరిస్థితి అయిపోయింది, టైట్గా ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి అంతా కూడా ఇలా బ్రష్తో గట్టిగా ఇలా క్లీన్ చేశానండి. తుప్పు పట్టింది కాడ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ చేసి ఇలా అయితే మొత్తాన్ని క్లియర్ చేసిన తర్వాత ఈ లోపల బాబిన్ కేసు కూడా తుప్పు పట్టేసింది, దాన్ని కూడా మళ్ళీ క్లీన్ చేశాను. మొత్తం అంతా ఆయిలింగ్ చేసి ఇలా ఈ చక్రాన్ని కూడా ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, దీన్ని కూడా మొత్తం ఓపెన్ చేసి ఇలా అయితే మొత్తం ఆయిలింగ్ చేసి మీకు ఎవరికైనా పాత మిషన్స్ ఇలా ఉంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా బ్రష్ ఒకటి తీసుకొని ఆ బ్రష్తో మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే ఆయిలింగ్ చేసి ఆ తుప్పు చోట ఈ బ్రష్తో గట్టిగా రఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసి ఇదిగో ఈ సైడ్ ఉంటుంది కదా, ఓపెన్ అవుద్దండి, ఈ సైడ్ రేకు ఈ క్యాప్లా ఉంటుంది, ఇది ఓపెన్ చేసి దీనిలో కూడా డస్ట్ అంతా కూడా బయటికి తీసేసాను. ఇలా అంతా బయటికి తీసి సూత్తో కూడా లోపలంతా పట్టేసింది, అదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ బ్రష్ చేసి మళ్ళీ ఆయిలింగ్ చేశాను. ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసి ఆయిల్ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి స్టిచ్ చేశానండి. దారాన్ని పెట్టి స్టిచ్ చేస్తే దారం తెగిపోతుంది, ఎందుకంటే బాబిన్ కేసు తుప్పు పట్టడం వల్ల అది టైట్గా పట్టేసేసి దారం తెగిపోతుందని మళ్ళీ క్లీన్ చేసి ఇది మొత్తం అయితే క్లీన్ చేశానండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ కత్తిరి కూడా తుప్పు పట్టేసింది. ఈ కత్తిని కూడా ఇలా అయితే మొత్తానికి క్లీన్ చేసి ఈరోజు అయితే బ్లౌజ్ అర్జెంట్ అన్నారని చెప్పి సరే అసలు దీన్ని మొత్తానికి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఇది కొంచెం చూడండి, ఇలా కత్తిరి కూడా సరిగా తెగటం లేదు, ఇది కూడా తుప్పు పట్టేస్తే ఇది బ్రష్తో దీన్ని కూడా క్లీన్ చేశాను. ఇలా అయితే మొత్తానికి ఈరోజు మా ఇంట్లో పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇలా ఉందండి. ఈ జాక్ మిషన్ తీసుకెళ్ళాలి, దాన్ని రిపేర్ చేయించాలి, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి, బ్లౌజెస్ ఉన్నాయి, అసలు సరిగ్గా పండగ టైము అంతా ఇలా అయిపోయింది. ఇదిగో మొత్తానికి చూడండి, ఇదైతే నేను స్టిచ్చింగ్ వేశాను. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒకసారి ఇలా టాకా వదిలేసింది, లూజ్ కుట్టు పడింది. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి నేనేం చేశానంటే గట్టిగా ఒకసారి మిషన్ని తొక్కాను 5 minutes, అలా ఓన్లీ థ్రెడ్ లేకుండా స్టిచ్చింగ్ చేస్తే అప్పుడు మళ్ళీ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తే మొత్తానికి స్టిచ్చింగ్ పడింది. ఇలా చూడండి, మొత్తానికి దీన్ని అయితే నేను సెట్ చేసుకున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు ఈరోజు ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి, లైనింగ్ బ్లౌజు. ఈ ఓవర్లాక్ మిషన్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. దాన్ని అసలు ఎక్కించడానికైతే నేను ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. దారాలు ఎక్కించాలంటే అది చాలా కష్టం, అయినప్పటికీ కూడా మొత్తానికి దీన్ని
నేను 2 మిషన్లు సెట్ చేసి లైన్లో పెట్టుకొని వర్క్ చేశాను. ఈరోజు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.